హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ జ్యోతి కంజుల సగర. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి మనము పూర్ణం కజ్జికాయలు చేసుకుందాం. ఇదిగోండి, పూర్ణం ఇంత ఉంది మనకి బొబ్బట్లు చేయంగా. అందుకోసమే పూర్ణం పెట్టేసి కజ్జికాయ 1/2 కేజీకి కొంచెం తక్కువ అవుతుంది అన్నమాట. ఇది దాంట్లోకి 1 టీ గ్లాసు రవ్వ పోసుకుంటున్నాం. కొంచెం సాల్ట్ ఎక్కువ వాటర్ వేసుకొని కలిపేసుకున్నాం. పూర్ణంతో చేస్తే చాలా బాగుంటాయండి కజ్జికాయలు. కజ్జికాయలు అంటే మనం ఏమంటాం, గర్జలు అంటాం మనం. అట్లా మళ్ళీ కావాలంటే అందుకే ఒకే రకం ఎందుకు, కొంచెం మైదాతో చేద్దామని చెప్పేసి మైదాతో చేస్తున్నాం అన్నమాట. ఆయిల్ వేసేసుకుందాం. బాగా మెత్తగా ఉండొద్దు దీనికి, కజ్జికాయలు కదా, కొంచెం గట్టిగానే ఉండదు. మామూలుగా మన చపాతీ పిండి టైప్లే అయిపోతుంది. దీన్ని ఏం చేద్దాం, ఇందులో పెట్టేసేద్దాం. ఈ గ్లాస్తో కలిపేసి 1/2 కేజీ ఉందనుకోండి, అంతే. 2 కలిపేసి సో మూత పెట్టి 1 పావు గంట నెక్స్ట్ పూరి చేసుకుందామండి. చక్కగా నానింది పిండి. 2 పార్టీలు చేసేద్దాం. 2 పార్టీలు చేసేసుకుందాం. సో మొత్తం లాటించుకున్నామండి. ఇట్లాంటిది తీసుకోవాలి. గిన్నె అంచులనే షార్ప్గా ఉండాలి. ఆ రోజు నేను పూరీలు చేసినప్పుడు మందం ఉండి సరిగ్గా రాలేదు. కటింగ్కు చక్కగా వస్తుంది అన్నమాట. టిఫిన్ బాక్స్ ఉన్నా పర్వాలేదు. అంతే, చిన్న సైజు పూరిస్తాను. కజ్జికాయల చెక్కకి మనం పిండి అంటించుకోవాలి. కరెక్ట్. ఏం కావాలి ఊరేమా? అన్నీ చేసేసుకోండి. ఇట్లా పూర్ణం మిగిలితే మనం అవే కాకుండా ఇవి కూడా సోని ట్రై చేస్తుంది. పెట్టి పూర్ణం కొంచెమే పెట్టి చిన్న స్పూన్ పెట్టుకోవాలి. పనులు రావాలన్నీ, అన్ని పనులు నేర్చుకోవాలన్నమాట. ఈ పూరిని ఇట్లా వేసేదాం మీదకి చేతితో తీసి ఇట్లా ఇట్లా వేసుకోలేకపోతే అట్లా అన్నాను, మెల్లగా అనేసి అంతే. సో పెట్టి అక్కడ పెట్టి సో మొత్తం చేసేసుకుందాం. ఇన్ని అయినాయి, ఇంకా ఈ మాత్రం చేసేస్తా. చేసినాక మనం స్టవ్ పెట్టుకో. సో కడాయి పెట్టేసిన, ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నా.
ఫాస్ట్గా చేసేసుకుందాం. ఇప్పటికే చాలాసేపు అవుతుంది. టీటీ బాబు వచ్చే టైం అవుతుంది, వాడికి చేయమన్నాడు అన్నట్టు ఆ పప్పు ముద్ద చూసి ఊరికే మళ్ళీ భక్షాలు ఎందుకని చెప్పేసి ఇట్లా వేస్తాను. సో నాకు కూడా ఒక వీడియో అవుతుంది కదా అని చెప్పి. చాలా రోజులు ఉండవు, ఒక 2 days వరకు అంతే. ఇవాళ తినొచ్చు, రేపు తినొచ్చు అంతే. ఇంకా సేమ్ భక్షాలు ఎట్లాగో అట్లా, కాకపోతే అట్లా చేస్తున్నాను అనమాట. సో ఆయిల్ వేడెక్కిందండి, కొంచెం చిన్నగా పెట్టేసుకుందాం. ఒక్కొక్కటి వేసేద్దాం. దీంట్లో కాదు వేసేది. ఏంటి ఇవి చెప్పు. ఆగే ఊడిపోతే కష్టమవుతుంది, వేరే దాంట్లో కాలుస్తాం. డిజైన్ చేసుకున్నారు వాళ్ళు, అవి కాలమంటున్నారు. బాగున్నాయి ర్యాబిట్స్. వాటర్ తోడు దానికి గంటకు చూస్తున్నాం, నీళ్ళల్లో పెట్టినావు అట్లా. Let it bang, bang. కర్రీ వాళ్ళ వండే పడలే, పొద్దున్నే సొరకాయ వండేసిన. సోనికి నాకు సొరకాయ, వాళ్ళకి చికెన్ ఉంది, నిన్న ఉప్పలమ్మ చికెన్, ముగ్గురికి వండుదామని చెప్పేసి వంకాయ తెచ్చేసిన కానీ వద్దని చెప్పేసి సరిపోద్ది మాకు. వాళ్ళు ఆ చికెన్ వేసుకుంటారంట. సో ఎందుకని చెప్పేసి నేను ఆపేసిన. నేను బొబ్బట్లు వేసిన, సోని వాళ్ళు ట్రై చేసుకున్నాను. దీన్ని కూడా కాల్చేద్దాం, చాలా బాగుంటుంది. కాకపోతే ఎక్కడ పగిలి ఉండద్దు అనమాట. ట్రై చేసుకున్నాను అట్లా. కిరాయిలందరికీ పంచేది, అందుకోసం నేను ఎక్కువ పప్పు పెడతాను. సరే ఓపిక లేకుండా ఎవరికి వేయలేదు. కిరాయిలు అందరికీ ఒక 40-50 చేస్తే ఇచ్చేసేదాన్ని. సో ఇయ్యర్ పాపం ఎవరికి వేయలేదు. కొత్త వాళ్ళు ఉన్నారు ఒకటి, మళ్ళీ మిగతా వాళ్ళంతా ఇంటికి పోయినారు రంజాన్ పండగకి. అంతా ముస్లిమ్సే ఉన్నోళ్ళంతా వర్క్ చేస్తారు, జర్దోసి వర్క్ను, చెప్పులు. చూసాను ఎంత బాగా అయినా. బొబ్బట్టు మనిషి ఫ్యాన్లు వేసినా ఏం కాదు, బాగుంటుంది, కాల్చుకోవచ్చు. అయిపోయింది. ఈ పిల్లలు ఉంటే ఊడిపోతుంది, చూద్దాం ఏమైతే ఇద్దాం. ఏమో షేప్ ఇటు చూస్తున్నాం ఎట్లుంది, చూస్తున్నాం ఎట్లుంది. తీసేసుకున్నాం. ఫోటోలు తీసుకున్నాడు ఇంకా ఇన్స్టా అట. ఈ 2 పెట్టేసి తీసేసుకున్నాం దీన్ని కూడా. సో మన కజ్జికాయలు అయిపోయినాయండి. షేప్ అవుట్, షేప్ వచ్చి రకరకాలుగా వచ్చేసినాయి. ఎందుకంటే మన అచ్చు బాగాలేదు, సో అందుకే ఈ కొసలు పోతాయి అన్నాడు, ఒక పక్క ఇరిగింది కాబట్టి. సో 2 బొబ్బట్లు అయినాయి, నూనెలో వేంపేసి ఇవన్నమాట. పూర్ణం పెట్టేసి కజ్జికాయలు చేసిన చేయాలని చెప్పేసి కాబట్టి అట్లా ఇట్లా కూడా చేసుకోవచ్చు అని చేస్తుంది అనమాట. చేసాను. ఇవాళకి ఇదే వీడియో ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి జ్యోతి కమలసాగర్కు. థ్యాంక్ యూ. ఒక చిన్న బొబ్బట్టు, కింద ఒక బొబ్బట్టు.